హాయ్, నేను మీ సాధికని. మనందరికీ చాలా ఇష్టమైన నర్సరీ మేళా వచ్చేసింది. అవునండి, 16th గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతుంది. నర్సరీ మేళాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. అలానే వీలైతే రండి, లేదా నా కళ్ళతోనే మీరే నర్సరీ మేళా చూడండి. పదండి చూద్దాం. స్టాల్ నెంబర్ వచ్చేసి A28 అండి. ఈ స్టాల్లో చూడండి చామంతులు చిన్న తోటలాగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎల్లో కలర్, వైట్, మెరూన్, రెడ్, తర్వాత బేబీ పింక్, ఆరెంజ్, పర్పుల్ కలర్, అలానే మనకి ఇంకా ఎల్లో కలర్, ఇంకొక లైట్ పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి. చూడండి గ్రీన్ కూడా ఉంది. ఈ స్టాల్లో చాలా కలర్స్ ఉన్నాయండి. చామంతులు అయితే ఈ స్టాల్కి వస్తే చామంతులు మీరు తీసుకోకుండా అసలు వెళ్ళలేరు, అంత మంచిగా ఉన్నాయి. ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ అన్ని రోజెస్ ఉన్నాయండి. రోజెస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మిగతాయి కూడా చాలా సీజనల్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే జెర్బేరియా ఉంది. వైట్ రోజ్ చూడండి ఎంత బాగుందో. అయితే ఈ స్టాల్లో వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి మందారం చూడండి ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఇక్కడ అవుట్డోర్ మరియు ఇండోర్ ప్లాంట్స్, ఈ లీవ్స్ కూడా రెడ్ కలర్లో, వైట్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్నమెంట్ ప్లాంట్స్ అండి. అలానే మనకి ఇక్కడ కలోంజీ ప్లాంట్ రెడ్ కలర్, పింక్, అలానే ఎల్లో కూడా ఉన్నాయి. పక్కన బటర్ఫ్లై పర్పుల్ అంటారు. పేరు కరెక్టా కాదా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అండి. ఇక్కడ జెర్బేరియా ఉన్నాయి. అలానే ఇక్కడ జేడ్ బ్లాక్ ఉంది, గ్రీన్ కూడా ఉన్నాయి. అలానే వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయి. అంతూరియం ప్లాంట్ చూడండి ఎంత రెడ్గా, ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్. అరేకా పామ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫన్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ క్రీపర్ కూడా ఉందండి. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి. అన్ని అవుట్డోర్, ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రోటాన్స్ కూడా ఉన్నాయి. ప్రోటాన్స్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. సింగోనియం ఉన్నాయి, ఫన్ ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జెర్బేరియాస్ అండి. చూడండి అన్ని సీజనల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంతూరియం ప్లాంట్స్ చూడండి. ఈ ఫ్లవర్ చూడండి పింక్ బ్రింజల్ కలర్లో ఎంత బాగుందో. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. లీఫే రెడ్ కలర్లో వచ్చి అసలు చాలా ముద్దుగా ఉందండి. ప్లాంట్ మాత్రం చాలా హైలైట్. స్టాల్కే చాలా అందం తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని కూడా కోలియస్ ఉన్నాయి, బంతులు ఉన్నాయి, 2-3 కలర్స్. అలానే ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి. మీకు తెలిసినవే అన్ని సీజన్ ప్లాంట్స్. ఇవన్నీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ కూడా అసలు డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి మిర్చి ప్లాంట్ ఎంత బాగుందో. మిర్చీస్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. వాటిని చూస్తేనే చూడాలనిపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి ఈ ప్లాంట్ మనకి ఎంత బాగుందో. కలర్స్ కూడా క్రీమ్ కలర్ లో ఇచ్చారు. ప్లాంట్ మొత్తం వాటర్ లో ఉందండి, చాలా బాగుంది. అయితే ఇక్కడ ఈ స్టాల్ లో మనం ఒక 1000 కానివ్వండి 500 తీసుకుంటే ఇక్కడ రేట్స్ కూడా కొంచెం తగ్గిస్తానని చెప్పారు. నేను B19 స్టాల్ దగ్గర ఉన్నానండి. వీళ్ళ దగ్గర చూడండి రోజెస్ ఎంత బాగున్నాయో. ఆల్ కలర్స్ అండి. ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది, ఎల్లో, వైట్, రెడ్, పర్పుల్ కలర్, బ్లాక్ కలర్ కూడా ఉందండి. ఇక్కడ వాటర్ లిల్లీస్ చూడండి ఎలా ఉన్నాయో, పాట్తో పాటు ఉన్నాయి ఇక్కడ. అలానే చూడండి బ్లాక్ కలర్ అని చెప్పాను కదా, ఇవి కలోంజీస్ అండి. ఎల్లో కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ చూడండి ఎంత గుబురుగా, ఎంత హెల్దీగా. 3 బంచెస్ కూడా నిండుగా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి. B19 స్టాల్లో ఉన్నాను నేను. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఇక్కడ వెరైటీస్ ఏమున్నాయో వాళ్ళని అడుగుదామండి. కానీ వాళ్ళకి తెలుగు రాదు అంటున్నారు. హిందీలో నేను అడిగి తెలుసుకుంటాను. यहाँ पर कौन से कलर्स है, कौन से वेराइटी है प्लांट्स? यहाँ पर आपको सब इंडोर वैरायटीज़ है. शेमी शेड में आप रख सकते हो. यहाँ पे जरबीरा है जो इंडोर है. इसका फ्लावरिंग एक बार ओपन होने के बाद में 10 या 15 डेज रहता है. क्रिसैंथेमम है जिसमें आपको येलो कलर्स, वाइट कलर्स एंड डिफरेंट कलर मिलेंगे. कैलेंचू है जो ये भी इंडोर है. केला लिली है, ये भी टोटली इंडोर आएगा. ये एंथुरियम है और रोजेस है. रोजेस में डच रोजेस है, डबल डिलाइट है, ब्लैक लेडी है, सेंटेड है. डिफरेंट वैरायटी है यहाँ पर जो आपको सब यानी गार्डनिंग में लगा सकते हैं या आप बालकनी में लगा सकते हो. इसमें आप सारे यूज़ कर सकते हो. यहाँ पर स्टार्टिंग प्राइस क्या है? स्टार्टिंग प्राइस 200 रुपीज़ है. 200 है. अगर अपने चैनल की तरफ से कोई आए तो कुछ कम करते क्या? वो करेंगे ना, क्यों नहीं करेंगे. कितना कम कर सकते, कितना परसेंटेज दे सकते? मैक्सिमम 10% कर सकते हैं. చూస్తున్నారా అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే మీకు ఇక్కడ కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నారు. ఒకసారి విజిట్ చేయండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయని కూడా చెప్పారు మనకి. చూడండి చాలా వెరైటీస్. రోజెస్లో కూడా చాలా డచ్ వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి విజిట్ చేయండి స్టాల్కి, మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. వీళ్ళు మాత్రం చాలా రిసీవింగ్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. నేను C17 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రం చాలా ఉన్నాయి. లిల్లీస్ ఉన్నాయి,
హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉన్నాయి. అలానే మనకి మోగ్రా అంటే జాస్మిన్ ప్లాంట్ కూడా ఉందండి. రోజెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. చామంతులు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా. ఇక్కడ రబ్బర్ ప్లాంట్ కూడా ఉందండి. బటన్ రోజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఒక్క ప్లాంట్కి ఎన్ని వచ్చాయో. మళ్ళీ ఇక్కడ మనకి లిల్లీస్ చూడండి ఎంత హెల్దీగా ఉందో. ప్లాంట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ స్టాల్ అమ్మాయి అండి, చాలా చిన్న అమ్మాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన్నే అడిగి తెలుసుకుందాం. చూడండి నేను C17లో ఉన్నాయి. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎంత రేట్ ఉన్నాయో ఒకసారి తన్నే అడుగుదాం. తన పేరు కూడా అడుగుదాం. తనకి హిందీ వస్తుందంట, తెలుగు రాదంట. आपका नाम बोलिए. मेरा एकता अंट अंडी पेड़ चूडंडी एंत बागुंदो. यहाँ पर कौन से वेराइटीज़ है? अपने पास गुलाब की कम से कम 70 to 80 वैरायटीज़ है. बाद में रुद्राक्ष, संपेंगा और फ्रेग्रेंस वाला भी बहुत सारे हैं. अनंत, गार्डनिया, ट्यूब रोज और वो तो हो गया. फिर और बोगनवेल वगैरह वो भी है. ఇక్కడ వైలెట్ కలర్ రాఖీ ఫ్లవర్ కూడా ఉంది. వెరిగేటెడ్ జామ అంటే చూడండి, ఇవి లీవ్సే కాదు, దీని ఫ్రూట్ కూడా ఇలా లైన్స్ వచ్చేసి వైట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ये यहाँ पर आता आ जाता. ये कौन सा है? ये रेगुलर आप जो खाते हो. रेगुलर है మార్కెట్ में ఇది రెడ్ బ్లాక్ జామ అండి. ఇది బ్లాక్ జామకాయ అంటాం కదా, అది చాలా బాగున్నాయి. అసలు వెరిగేటెడ్ మాత్రం చాలా బాగుంది. క్రిస్టీనియా ప్లాంట్ అంట చూడండి ఎంత బాగుందో. సంపంగి, పంచముఖి రుద్రాక్ష అంట అండి. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ప్లాంట్స్, చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇటు వచ్చేసి ఏకముఖి మన ఏమంటారు, ఇది సంపంగి ప్లాంట్ అండి. సంపంగి ఎల్లో హేనా, ఎల్లో సంపంగి ఎల్లో కలర్ అండి. చూడండి ఫ్లవర్ కూడా ఉంది. ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ప్లాంట్స్. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. यहाँ पर स्टार्टिंग क्या है? 50 रुपीज़ से 7,000 तक. 50 రూపీస్ నుంచి 7,000 వరకు ఉన్నాయంట అండి ఇక్కడ. C17 స్టాల్ ఇది. ఇందులో మాత్రం అసలు ఫుల్గా ఉన్నాయండి. అసలు మనకి ఏవి కావాలంటే అవి, ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రేగ్రెన్స్ వచ్చే ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ స్టాల్ నుంచి తిరిగి రైట్ సైడ్కు చూడగానే A37లో మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి టేబుల్ లెమన్ చూడండి, ఫ్రూట్స్తో నిండుగా అసలు హెల్దీగా ఉంది ప్లాంట్. మనం ఈ ఓనర్ గారితో మనము డీటెయిల్స్ తెలుసుకుందాం. టెరా ఆర్గానిక్లో ఉన్నాము. చూడండి మేడం గారు అసలు రానన్నారు, కానీ నేను లాక్కొచ్చి మరి ఇక్కడ ప్రైజెస్ అలానే ఏం వెరైటీస్ ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడదాం. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు విద్య అండి. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? కొత్తగా లాంచ్ తునికి ఫ్రూట్తో వచ్చాము. గ్యాప్ ఫ్రూట్ అంటారు. హిమాలయన్ రాస్బెర్రీ ఉంది, వెనీలా ఉంది కొత్తగా, అండ్ కివీ గ్రాఫ్ట్లో వచ్చింది. ఈవెన్ మిద్దె తోట వాళ్ళు కివీ గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ మెకడోనియా నట్ ఉంది, టర్కీ అంజీర్. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ 140 వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ రైట్ నౌ. 140 వరకు ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయంట అండి. మనకి టెర్రస్ గార్డెనింగ్ పైన ఇన్ని ఫ్రూట్ ప్లాంట్స్ మనం ఆరాంగా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పెద్ద మొక్కలు కాదండి, చాలా చిన్న మొక్కలు, అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు. అలానే ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది స్టార్టింగ్ ఒకసారి కనుక్కుందాం. మేడం ఇక్కడ ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి, ఎండింగ్ ప్రైస్ కూడా చెప్పండి. ఓకే, మనకి జనరల్గా దొండ, లెమన్ గ్రాస్ ఇవన్నీ 80-100 నుంచి వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద మొక్కలు 950-1200. అవకాడో 3 years old ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఓకే, 100 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా మనకి 1200 వరకు కూడా ఉన్నాయి. అంటే అందులో మీకు బ్యాగ్ సైజ్ని బట్టి కూడా రేట్ డిఫరెన్స్ వస్తుందండి. మీరు ఒకసారి స్టాల్కి ఒక్కసారి విజిట్ చేస్తే ఇక్కడ మొక్కలు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. థ్యాంక్ యూ అండి. C29 స్టాల్కి వచ్చానండి. ఇక్కడ కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరు ఈ స్టాల్లో వస్తే ఇండోర్ స్నేక్ ప్లాంట్స్, సక్లెంట్స్ కానివ్వండి, ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, మీరు ఏ స్టాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెరిగేటెడ్స్ ఉన్నాయి, మనకి డిఫరెంట్ బ్లాక్ కలర్ ఉన్నాయి. తర్వాత ఇలా లైన్స్ వచ్చి కూడా లీవ్స్ మనకి చూడడానికి ఆర్నమెంట్ ప్లాంట్స్ లాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు అవి లైవ్ ప్లాంట్స్ అండి. చాలా వెరైటీస్, అసలు మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్. C29లో మనకి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే సిరామిక్ పాట్స్ కూడా ఉన్నాయండి. చాలా మంచి కలర్స్, వైట్, యాష్, పింక్, వైట్, తర్వాత గ్రే కలర్స్, బ్లాక్, క్రీమ్. సిరామిక్ పాట్లో కూడా మనకి డిఫరెంట్ ఏమంటారు డిజైన్తో వచ్చాయి. చూడండి బ్లాక్ ఎంత బాగుందో. దీనికి ఆల్రెడీ సాసర్ కూడా ఇచ్చారండి, అంటే ప్లేట్ ఇచ్చారు కింద. మీకు ఇంకా అసలు ప్రాబ్లమే లేదు మీకు.
చాలా మంచిగా ఇందులో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి, గ్రీన్ కలర్ పైన గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు, విత్ లైన్స్ కూడా వచ్చాయి. చూడండి సీ గ్రీన్ కలర్ కూడా ఉంది. మీకు గిఫ్ట్ పర్పస్లో మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్గా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి బుడ్డిగా ఎంత బాగున్నాయో. ఇది ఒక్క పీస్ వచ్చేసి 150 రూపీస్ అని ఉందండి. అయితే ఇక్కడ స్టాల్ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, కానీ ఇక్కడ మాత్రం సిరామిక్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి ఇట్లా సెట్ వైజ్గా కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ అవన్నీ కూడా కనుక్కుంటాను. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వెరైటీస్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించాయి. చూడండి రెడ్ కలర్ పార్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టాల్లో. సిరామిక్లో చిన్నవే కాదు, మిడిల్ సైజ్ కూడా కాదండి, బిగ్ సైజ్లో కూడా మనకి 3 పీస్ సెట్స్ ఉన్నాయి. కలర్స్ చూడండి, వర్క్ చూడండి ఎంత బాగున్నాయి. బ్లాక్ మాత్రం చాలా బాగున్నాయండి. దానికి ప్లేట్స్ కూడా ఇచ్చారు. క్యాక్టస్లు చూడండి ఎన్ని ఉన్నాయో. హార్ట్ షేప్లో కూడా మనకి ప్లాంట్ ఉంది, ఎంత బాగుందో చూడండి, క్యూట్గా బుజ్జిగా. సక్లెంట్స్ ఉన్నాయి. క్యాక్టస్లో ఇంకొక వెరైటీ అండి, ఇవన్నీ క్యాక్టసే, అసలు చాలా బాగున్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో క్యాక్టస్. ఇవన్నీ సక్లెంట్స్ అండి. ఇది ఇంకొక క్యాక్టస్. ఈ స్టాల్లో మీరు వచ్చారంటే క్యాక్టస్ ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదు, చాలా కలెక్షన్ ఉంది, చాలా డిఫరెంట్, అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. క్యాక్టస్లో ఇక్కడ వెరిగేటెడ్గా అంటే డిఫరెంట్ కలర్స్లో పైన ఎల్లో, రెడ్, ఆరెంజ్ మిక్స్, పింక్, ఇవన్నీ సక్లెంట్స్ అండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వెరిగేటెడ్ మనీ ప్లాంట్ చూడండి, ఇవి కూడా హ్యాంగింగ్స్లో ఉన్నాయి. ఇవన్నీ పీస్ లిల్లీస్ అండి, ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్. ఇవన్నీ ఎగ్లోనిమాస్. చూడండి పార్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో పార్ట్స్. గ్రీన్, సీ గ్రీన్ అంటారు కదా, అయితే ఇది పార్ట్లో పార్ట్ ఉందండి, డబల్ పార్ట్ ఉంది ఇది. నేను ఈ స్టాల్లోకి రాగానే ఒకసారి కనిపించారండి. యాక్చువల్గా ఏంటంటే నర్సరీ మేళాకి అందరు వస్తారు, బట్ ఇక్కడ రివ్యూస్ ఎలా ఉన్నాయి మేము చెప్పడం కాదు, యాజ్ ఏ కస్టమర్గా అసలు వాళ్ళకి ఎలా అనిపించాయి, సార్ పేరు ఏంటి, అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయా లేవా అవి తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు నరసింహరావు. నరసింహరావు సార్. సార్ ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, మీకు రీజనబుల్గా అనిపించాయా? చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఎలా మీకు క్వాలిటీ ఎలా ఉంది, ప్లాంట్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి, కాకపోతే ఇప్పుడే వస్తున్నాయండి ఎక్కువ. ఇప్పుడే వస్తున్నాయి, వింటున్నారా అండి, ఇప్పుడే వస్తున్నాయి అని చెప్తున్నారు. సార్ మీరు ఏం చేస్తారు సార్? నేను ఇంతకుముందు అగ్రికల్చర్ కానీ ఇప్పుడు బిజినెస్ చేస్తున్నానండి. సార్ అగ్రికల్చర్ చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి నేను ఈ స్టాల్కి వచ్చాను, ఇక్కడ వెరైటీస్ ఏమున్నాయి, స్టార్టింగ్ ప్రైస్ ఏమున్నాయి, అసలు వీళ్ళందరూ హిందీలోనూ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు హిందీలో మాట్లాడినా నేను మీకు తెలుగులో మీకు చెప్తానండి. అసలు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ కనుక్కుందాం. कहाँ से आए आप लोग? पूना से आए सब मैडम। पुणे से। पुणे से। क्या नाम है आपका? योगेश। योगेश। यहाँ कौन से वेराइटीज है? 80 से स्टार्ट से प्लांट। नहीं, वेराइटीज क्या है? वेराइटीज इंडोर प्लांट से टोटल पूरे एयर प्यूरिफायर और इंडोर प्लांट इंडोर प्लांट से। सेमी शेड और इंडोर। इंडोर। अब ये कैक्टस हो, ये पूरे इधर हाँ, पूरे सकुलेंट्स, कैक्टस, एग्लोनिमा, एंथुरियम, स्पेथिफाइलम, मनी प्लांट वैरायटीज, एलोकेशिया। अब यहाँ पर अपने को क्या बोलते हैं, ये सॉइल जो है सो यहाँ पर सेट हो जाता है सॉइल इधर? हाँ, मिक्स मीडिया, कोकोपिट मिक्स मीडिया। हाँ, सॉइल नहीं है। यहाँ स्टार्टिंग प्राइस क्या है? 80 रुपीज से स्टार्ट है, 600-700 तक प्लांट है। 80 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 600 వరకు కూడా ఉన్నాయి అంటున్నారండి. ఇక్కడ ఆల్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అలానే ఎడీనిమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ క్యాక్టస్ అన్నీ ఉన్నాయి. మీకు అన్నీ చూపించాను నేను కూడా. వీళ్ళతోటి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ కన్ఫామ్గా మనకి ఆ రేట్ అనేది తెలిసిపోతుంది, వెరైటీస్ అనేది తెలుస్తాయి కాబట్టి నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాను. కాకపోతే మనకి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు ఛానల్ వీళ్ళకి హిందీ మాత్రమే వస్తుంది. ఓకే అండి. ఈ స్టాల్లో ఇంకా మనకి లక్కీ బాంబోస్ కూడా ఉన్నాయండి. 2 స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. వీటి ఎదురుగానే నాకు A39 స్టాల్ కనిపించింది. దాంట్లో అన్ని సగ్లెంట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా. ఇది చూడండి పర్పుల్ కలర్తో చిన్న పాట్లో ఇచ్చారు, చాలా బాగుంది. ఇవి కూడా అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అండి, అన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్సే, సెమీ షేడ్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. వీటన్ని పేర్లు చెప్పేసరికి చాలా వీడియో లెందీ అవుద్ది, అందుకనేసి ఏం నేను చెప్పట్లేనండి. ఇక్కడ చూడండి మనకి క్రీపర్ లాగా ఉంది ప్లాంట్. ఇవి కూడా సక్లెంట్స్ ఉన్నాయి, అలానే మనకి డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ స్టాల్లో ఇంకా కలెక్షన్ ఉందండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70 నుంచి 5000 వరకు ఉన్నాయని చెప్పారు. ఇది చూడండి మళ్ళీ పర్పుల్ కలర్ వచ్చేసింది మనకి. ఇది నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి. అలానే ఇక్కడ దుంపలు అండి, వెరైటీగా ఉన్నాయి దుంపలు.
చెప్పాను కదండి డిఫరెంట్ కలెక్షన్ ఉందనేసి. ఇక్కడ చూడండి డిఫరెంట్గా లీఫ్ వచ్చేసి కలర్ మనకి బ్రౌన్ బ్లాక్గా ఉంది, ఇంకొకటి తీగల్లాగా ఉన్నాయి. ఇది చూడండి ఎలా ఉందో సక్లెంట్ మనకి. ఇవి చూడండి మనకి చైనీస్ రోజెస్ అని ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదండి, అవే ఇవి. స్టాల్ నెంబర్ వచ్చేసి A41 అండి. కలోంజీస్ చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్. చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో. స్నేక్ ప్లాంట్స్, అలానే కలోంజీస్, ఎగ్లోనిమా. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా పింక్ పర్పుల్ అండి, పింక్ పర్పుల్. ఇవన్నీ చామంతులు అండి. చామంతులు ఎల్లో వైట్ అలానే మనకి పర్పుల్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మొగరా అండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయో. చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో, పెద్దగా తెల్లగా. ఇవన్నీ రోజెస్ అండి. బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, ఫ్లవరింగ్ తోటి చాలా హెల్దీగా ఉంది ప్లాంట్. అలానే ఇక్కడ మనకి ఇంత డిఫరెంట్ కలెక్షన్ ఉందండి మనకి. దీంతో పాటు మనకి ఎగ్లోనిమాస్ ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, రోజ్మేరీ ప్లాంట్ ఉందండి ఇక్కడ. ఇది చాలా హెల్దీ ప్లాంట్. అలానే ప్రోటీన్స్ ఉన్నాయి, కరివేపాకు ఉంది. చూసారా రోజ్మేరీ ప్లాంట్ చాలా బాగుంది. ఫన్ ప్లాంట్ అండి. చామంతులు, అలానే ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్ కూడా పర్పుల్ కలర్లో, మళ్ళీ చామంతులు లైట్ పింక్ కలర్లో. కోలియస్ ఉన్నాయి. కోలియస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, 3-4 కలర్స్. అలానే టేబుల్ రోజెస్ ఉన్నాయి. టచ్ మీ నాట్ అండి. చూడండి నేను టచ్ చేస్తే లీవ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాసేపు ఆడుకున్నాను నేను ఇక్కడ. ఈ ప్లాంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ప్లాంట్ చూడండి మిర్చి చిన్న చిన్నగా ఎంత బుడ్డిగా ఉన్నాయో. ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా. ఈ ప్లాంట్ మనం చిన్నప్పుడు చూసాము. మీరు ఇప్పుడు వీటిని చూసారో లేదో వీటి పేరు కామెంట్ చేయండి. అలానే బంతులండి అన్నీ. ఇది చూడండి డిఫరెంట్ ప్లాంట్. ఇవన్నీ కూడా మనకి సెమీ షేడ్ ప్లాంట్స్. ఇది ఒక ఆర్నమెంట్ ప్లాంట్ లాగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి మన గార్డెన్లో ఉంటే. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి. నవీ ప్లాంట్స్ కేర్ అబ్బాయి కలిసాడండి. తను కూడా ఒక యూట్యూబర్. తనతో కాసేపు మాట్లాడాక వెంటనే నేను A43 స్టాల్కి వెళ్ళానండి. ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయో. ఒక్కొక్కటి చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ షో ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇన్ని వెరైటీస్ పేర్లు నేను మీకు చెప్పాలంటే ఒక వీడియో సరిపోదండి. ఒక 5-6 వీడియోస్ వేసుకోవాల్సిందే మనం నర్సరీ మేళాకి వెళ్తే. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఇది చూడండి బత్తాయి చెట్టు అండి, నిండుగా ఉన్నాయి. మీరు నర్సరీకి వస్తే మాత్రం మీరు అన్ని ప్లాంట్స్ తీసుకొని వెళ్తారండి. ఈ ఫ్రూట్ చూడండి ఎంత బాగుందో. A43 వాళ్ళదే పక్కనే ఇంకొక స్టాల్ ఉందండి. దీంట్లో అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ మనకి ఎంత హెల్దీగా ఉన్నాయంటే అసలు మీరు తీసుకోకుండా అస్సలు వెళ్ళరండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. దీనికి ఎదురుగానే C27 స్టాల్ ఉందండి. ఈ స్టాల్కి మీ పిల్లల్ని తీసుకురండి. చాలా టాయ్స్ ఉన్నాయి. మినీచర్, కంప్లీట్ మినీచర్ చేసుకోవచ్చు అండి మీరు. పెద్ద ప్లాంట్స్, బోన్సాయి ప్లాంట్స్ కింద మీరు ఇవన్నీ టాయ్స్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. బొద్దుడు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. పీస్ అది వైట్ కలర్లో. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న టాయ్స్ అండి. ఇక్కడ 3 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి రేట్ వచ్చేసి. ఇవి చూడండి మామూలుగా చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలతో చేశారు. చూడండి ఎంత చిన్నగా ఉందో టాయ్ అది. ఇక్కడ కస్టమర్స్ కూడా వచ్చి తీసుకెళ్తున్నారు చాలా. చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. బోన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఈ స్టాల్లో. చాలా డిజైన్ చేసి పెట్టారు. చిన్న సిరామిక్ పాట్లో కూడా పెట్టారండి. ఆ సిరామిక్ పాట్ తోటే ఆ బోన్సాయికి లుక్ వస్తుంది. చూడండి ఎంత లుక్ ఉందో. చిన్న అడవిలాగా చేసి పెట్టారు. ఈ బోన్సాయికి ఇలా చిన్నగా ఫ్రూట్స్ లాగా వచ్చాయి. ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఉందో. సిరామిక్ పార్ట్స్లో డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అన్ని సిరామిక్ పార్ట్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్. ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తానండి. చూడండి ఎంత పెద్ద ఫౌంటైన్ ఉందో. దాని పక్కన 2 క్రేన్స్ లాగా పెట్టారు రెడ్ కలర్వి. ఆ పెద్ద బోన్సాయి అండి. ఇది కూడా జంగల్ లాగా చేసి పెట్టారు. చూడండి ఫౌంటైన్ ఎంత బాగుందో. వాటర్ వస్తున్నాయి. ఆ బ్లాక్ కలర్, ఆ గోల్డ్ కాంబినేషన్లో చాలా మంచి లుక్ ఉందండి ఇక్కడ. అసలు ఇవి చూస్తుంటే బయటికి వెళ్ళాలి. ఇది చూడండి పుంజు మనకి
కలర్ రెడ్ ఎల్లో అట్లా కాంబినేషన్లో వచ్చారు. ఇది ఏంటంటే వుడ్తోనే మనకి ఒక ఇల్లు లాగా కట్టి సెట్ చేసి పెట్టారు. ఇది చూడండి డియర్ తో పాటు చిన్న బేబీ కూడా ఉందండి. ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి. చూడండి ఎంత బాగుందో, పాండా చూడండి ఎంత బాగుందో. దీంతో పాటు కూడా ఒక చిన్న బేబీ ఉంది, ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఇవి హంసలు అండి, ఒక డిఫరెంట్గా లుక్ ఇచ్చారు దానికి. A44 చూద్దాం మనం ఇప్పుడు. ఈ స్టాల్లో మనకి స్టోన్ కలెక్షన్ ఉందండి. అసలు ఎంత బాగున్నాయి అంటే, ఇంత మంచి స్టోన్స్ చూసామంటే మనం ఖచ్చితంగా గార్డెన్లో పెట్టడానికి ఆలోచిస్తాము. దీని ఎదురుగానే C24 ఉందండి. ఇది ఇక్కడ మొత్తం హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. అలానే మన గార్డెన్కి సంబంధించిన ఇవి ఒక డిఫరెంట్ కలెక్షన్ పెట్టారు వారు ఫ్లవర్స్కి. మన గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అలానే స్టాండ్స్ కూడా ఉన్నాయి. గాంధీ సార్తో కలిశాను, చాలా హ్యాపీగా ఉంది. సార్ మాటల్లో వాళ్ళ స్టాల్లో స్టార్టింగ్ ప్రైస్ అసలు ఏమేమి ఉన్నాయి అనేసి ఒక్కసారి కనుక్కుందాం. సార్ హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్. మన స్టాల్లో ఏమేమి ఉన్నాయి, స్టార్టింగ్ ప్రైసెస్ చెప్పండి సార్. మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. గార్డెనింగ్ కావాల్సిన ఎవ్రీ ఐటమ్ మన దగ్గర ఉంటుంది. రైట్ బేసిక్ ఫ్రమ్ గ్రో బ్యాగుల నుంచి, తర్వాత ఈ కోలర్ టబ్స్ కానీ, గార్డెన్ సెటప్స్, ఫుల్ గార్డెన్ సెటప్స్ చేస్తున్నాం మనం. దానితో ఇప్పుడు గార్డెన్ కావాల్సిన సాయిల్ మిక్స్లు, కంపోస్ట్, కోకోపీట్, ఘనజీవామృతం, ఇంకా ఫెర్టిలైజర్స్, ఎవ్రీథింగ్ ఆర్గానిక్. మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి సార్. స్టార్టింగ్ అంటే మనం చిన్న నీమ్ ఆయిల్తో కానివ్వండి, ఏదైనా చిన్న నీమ్ ఆయిల్ అయితే మీకు పావు లీటర్ వచ్చేసి 160 రూపీస్ ఉంటుంది. మన దగ్గర వైడ్ వెరైటీ ప్రొడక్ట్స్, ఇన్ని ప్రొడక్ట్స్ ఎక్కడ ఉండవు అనమాట. మనకి ఆర్గానిక్లో సంబంధించి ఎవ్రీ ప్రొడక్ట్ ఉంటుంది ఇక్కడ. సీవీడ్లో అయితే 5 రకాల వెరైటీలు ఉంటాయి. సీవీడ్లో అంటే గ్రాన్యూల్స్ ఉంటే, జెల్ ఉంటుంది, జెల్ లిక్విడ్స్ ఉంటుంది. ఇందులో వెరైటీస్. ఫిష్ ఆయిల్ కూడా ఉందా సార్? ఫిష్ ఆయిల్తో కాంబినేషన్లో పెస్ట్ ఆయిల్ ఉంది. పెస్ట్ ఆయిల్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్. కరంజీ ఆయిల్స్, తర్వాత ఇవన్నీ బయో ఫంగిసైడ్, పెస్టిసైడ్స్, ఇవి లైక్ మెటారైజిన్ కానీ. ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఏమంటారు సాయిల్ మిక్స్ ఒక బ్యాగ్ మనకి ఎన్ని కేజెస్ ఉంటుంది? 25 kg బ్యాగ్ ఉంటుంది మన దగ్గర. 450 ఉంటుంది. హైయెస్ట్ క్వాలిటీ సాయిల్ మిక్స్ చేస్తారు. అంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అంత రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. మాది వాడిన వాళ్ళందరూ కూడా, సో వాళ్ళు చూసారు రిజల్ట్ బాగుంది అనేసి. మా గూగుల్లోకి వెళ్తే మా రివ్యూస్ హండ్రెడ్స్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి మా మీద, జనాలు ఇచ్చినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఆర్గానిక్ పసుపు, పింక్ సాల్ట్ కూడా ఉంది. A47కి వచ్చానండి. ఇక్కడ మొత్తం ఐరన్ తో చేసినవి మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. చూడండి ఎంత మంచి లుక్ ఉందో. అయితే ఇక్కడ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయో వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. A47 స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ చూడండి అన్ని ఐరన్ తో చేసినాయి, కానీ చాలా మంచి లుక్ వస్తుంది. అయితే ఈ స్టాల్ ఓనర్ గారు ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. సార్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి, మీ పేరు కూడా అలానే చెప్పండి. నా పేరు వచ్చేసి సచిన్ అండి. మన కంపెనీ నేమ్ వచ్చి ఫర్మ్ నేమ్ అనితా హోమ్ డెకర్స్. అనితా హోమ్ డెకర్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనం మీద ఉంది స్టోర్ ఉంది. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఇందులో వచ్చేసి మన కంప్లీట్లీ హోమ్ డెకర్ ప్రొడక్ట్స్ ప్లస్ వాల్ హ్యాంగింగ్, టేబుల్ టాప్, టీ లైట్స్, క్యాండిల్ హోల్డర్స్తో పాటు వాటర్ ఫౌంటైన్స్, ఇంటీరియర్ కూలర్స్, వాటర్ కూలర్స్, వితౌట్ వాటర్ కూలర్స్, ఇవన్నీ మన సేలింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి, స్టార్టింగ్ వచ్చేసి మనకు చిన్న వచ్చేసి టేబుల్ టాప్ డెకర్స్ వచ్చేసి 600-400 నుంచి స్టార్టింగ్ 400 నుంచి ఉన్నాయి మనకు. 400-600 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఎంత ఉన్నాయి? అప్ టు 35,000-40,000 వరకు మనకు కలెక్షన్స్. 40,000 40-45 సోఫా సెట్స్ కూడా ఉన్నాయి మనకి. సోఫా సెట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కస్టమైజ్ చేయించాలి అనుకుంటే సోఫాస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చేయిస్తాం. మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది మొత్తం సారంగపూర్లో. మనం కార్వింగ్ తో పాటు వస్తుంది. న్యూ కలెక్షన్స్ వచ్చినాయి మనకు కంప్లీట్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డిఫరెంట్ గా ఈ బుద్ధ కూడా మీరే చేయించారా, లేకపోతే అది మీరు షో పర్పస్ లో పెట్టారా? వాటర్ ఫౌంటైన్, బుద్ధ అనేది వాటర్ ఫౌంటైన్. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్, అక్కడ ముందు ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇవన్నీ వాటర్ ఫౌంటైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బృందావన్ స్టాల్కి వచ్చానండి నేను. చూడండి ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి, అలానే చామంతులు చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో. ఇది ముద్దగా ఉంది. మొగ్గ చూస్తే మాత్రం గ్రీన్ కలర్ ఉంది, ఫ్లవర్ మాత్రం ప్యూర్ వైట్ కలర్, చాలా బాగుంది. ఇవన్నీ గ్రీన్ చామంతులండి. ఇది చూడండి డిఫరెంట్గా లుక్ చేసి పెట్టారు. ఇది మనం డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు. ఈ ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఉందో. దీని పేరు మీరు కామెంట్ చేసి చెప్పండి. రెడ్ కలర్ ఆ గ్రీన్ పైన అసలు చాలా బాగుంది. ఇది మనకి బుట్ట మందారం అంటారు, హ్యాంగింగ్ మందారం అంటారు. ఇవి వచ్చేసి ఎగ్లోనిమా అండి. ఎగ్లోనిమా ప్లాంట్ కూడా చాలా బిగ్ సైజ్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయండి. లీవ్స్ కానివ్వండి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. వైలెట్ కలర్ వచ్చేసి చాలా బాగుంది. దానిపైన వైట్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది దేవగన్నేరు అండి.
ఈ స్టాల్ ఓనర్తో మాట్లాడదామండి ఇంకేం వెరైటీస్ ఉన్నాయి అనేసి. మళ్ళీ నేను బృందావన్ గార్డెన్లో ఉన్నాను. మనకు పాట గుర్తొస్తుంది, బృందావనం అది అందరిది అనేసి ఒక సాంగ్ గుర్తొస్తుంది కదా. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏంటో తెలుసుకుందాం. మేడం ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి. 150 అండి. 150. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? కొన్ని వెరైటీస్ నేమ్స్ చెప్పండి. ఇక్కడ మా దగ్గర అంటే 150 వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ మేము తీసుకొచ్చి 150 వెరైటీస్ తీసుకొచ్చాము. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 150 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంది. 15,000 వరకు కూడా 15,000 వరకు ఉందన్నమాట. వింటున్నారండి, 150 దగ్గర నుంచి 15,000 వరకు కూడా మనకి ఈ స్టాల్లో మనకి ప్లాంట్స్ అనేవి దొరుకుతాయి. బృందావన్ గార్డెన్ అంటే మనకి అసలు ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. అందుకే ఇది స్పెషల్గా చాలా ఎక్కువగా తీస్తున్నాను. ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే కానీ మీరు మొక్కలు తీసుకోకుండా వెళ్ళరు. ఇక్కడ స్పెషల్గా ప్లాంట్ తీసుకోవాలి. మేము ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈసారి ఏం చేశారు? ఈ సంవత్సరం గోల్డెన్ చైన్ అనమాట. ఆ ప్లాంట్ని ఈ సంవత్సరం మేము ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మినియేచర్ కదంబం గురించి అందరూ వెతుకుతున్నారు కదా, ఇప్పుడు మా దగ్గర మినియేచర్ కదంబం ఉన్నాయన్నమాట. మినియేచర్ కదంబం గోల్డెన్ చైన్ అనేసి ప్లాంట్ ఉందండి. నేను ఆ ప్లాంట్ కూడా చూశాను, అసలు ఎంత బాగుందో ప్లాంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పిల్లితో ఒక ప్లాంట్ అండి, ఏం లేదండి, ఇది క్యాట్ టెయిల్ అని చెప్తున్నారు. హ్యాంగింగ్ బాస్కెట్లో ఉంది. వెంకటేశ్వర్ గారు, మీరు అడిగిన సెంటు మళ్ళీ నాకు ఎక్కడా కనిపించలేదండి. ఇవన్నీ ప్లాంట్స్ మీకు చూపించాను కదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలానే కంటిన్యూ వీడియో కూడా వస్తుందండి, తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.